శ్రావణ మాసం కానీ మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చేసింది కదా. రేపటితోనే లాస్ట్ శ్రావణ శుక్రవారం. చాలామంది వరలక్ష్మి వ్రతం మిస్ అయిన వాళ్ళు రేపు బాగా చేసుకుంటారనమాట. నేనైతే ఇంకా లాస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి స్వీట్ ఏదన్నా చేద్దాము అమ్మవారికి నైవేద్యంగా అని డిసైడ్ అయ్యి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. ముందు పచ్చెనపప్పు వాష్ చేసుకొని నానబెట్టాను, ఆ తర్వాత సగ్గుబియ్యం. సో ఈ రెండింటి కాంబినేషన్లో రేపు ఒక సూపర్ అండ్ ఈజీ రెసిపీ చేయబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ముఖ్యంగా ఎవరైతే వెయిట్ లాస్ జర్నీలో ఉంటారో స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇది చేసుకోండి, సింపుల్గా అయిపోయింది. అలాగే మీ స్వీట్ క్రేవింగ్స్ అనేవి కూడా తగ్గుతాయి అనమాట. అండ్ దెన్ రాజ్మా కానీ నానబెడుతున్నాను, ఎందుకనంటే రేపు మధ్యాహ్నం సలాడ్లోకి రాజ్మా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నానబెట్టుకునేవి అయితే అయిపోయినాయి. ఆ తర్వాత ఇంకా పూలు కానీ వచ్చేస్తాయి ఇంటికి. పూలు అలాగే తులసిమాల అండ్ టెంకాయ వచ్చింది, కాకపోతే ఇక్కడ మామిడాకులు మిస్ అయ్యాయి అనమాట. రేపు మార్నింగ్ తెప్పిస్తాను. అండ్ దెన్ ఇవాళ అయితే ఇంకా నైట్ డ్రింక్ ఏం తీసుకోవట్లేదు, పుచ్చకాయ ఒక 4 ముక్కలు తీసుకొని ఇంకా పడుకోవడమే. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కింద ట్యాగ్ చేసిన వీడియో కానీ చూసేయండి.